ఒకవేళ 125 రోజులు ఎస్టీలకి 150 రోజులు పని కలిగించకపోతే ఈ కొత్త స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత, ప్లానింగ్ ఇవన్నీ పెరిగినాయి. ఒకవేళ కల్పించకపోతే అయినా కూడా డబ్బులు ఇవ్వాలి. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్ లీగలీ ఎన్ఫోర్సబుల్. కాబట్టి నీట్గా ప్లానింగ్ చేసుకొని గ్రామ పంచాయతీకి పనికొచ్చే పని చేయించుకొని ఎటువంటి పనులు చేయాలో కూడా డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈసారి గ్రామ పంచాయతీకి ఎటువంటి పనులు చేసుకుంటే ఉపయోగం లాంగ్ టర్మ్లో, ఫోకస్ ఆన్ వాటర్ హార్వెస్టింగ్, ట్యాంక్ డీసిల్టింగ్, కెనాల్స్, విలేజ్ రోడ్స్, డ్రైనేజ్, ఫార్మ్ పాండ్స్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. ఈ పనుల మీద జీరాంజీ యొక్క ఈ స్కీము నడవాలి. తద్వారా పనికొచ్చేది గ్రామ పంచాయతీకి అనేక సంవత్సరాలు పనికొచ్చే పని జరుగుతుంది. ఇప్పుడు ప్రతి పని ఒక గ్రామానికి ఒక అసెట్గా మిగిలిపోవాలి. సో లాట్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్ by state government also. ఇదివరకు 100 రోజులు ఉంటుండే, ఫలానా పని చేయాలన్న ఎక్కడ కూడా డిస్క్రిప్షన్ ఉండకపోవు, గాలికి నడుస్తుండే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఈ పనులన్నీ కూడా గ్రామ పంచాయతీకి చేయించుకుంటే అది లాంగ్ లాస్టింగ్, గ్రామానికి ఉపయోగపడుతుంది. నిద్రపోయే ప్రభుత్వాలు ఉంటే నడవ ఫామ్ హౌస్కి వెళ్ళి నడిపిస్తా నేను, మా బిడ్డే కొడుకులుకే ల్యాండ్ కబ్జాలు, పైరవీలు వీటికే మిగిలిపోతారు. ఇవన్నీ నడవవు. ఇప్పుడు పని చేయాలి.